ఇదే కీలకం. మన చంద్రబాబు నాయుడు గారి యుద్ధం ఎలా ఉంటుందంటే, రేపు ఉదయం భీష్మాచార్యుడు వచ్చి మహాభారతంలో యుద్ధం బాణాలు వేస్తూ ఉంటాడు. ఈ బాణాల ధాటికి మనం తట్టుకోలేము. ఈ భీష్మాచార్యుడిని కురుక్షేత్రం నుంచి ఎలాగా యుద్ధం చేయకుండా ఆపాలి అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఓ మాట చెప్తాడు. భీష్మాచార్యుడు యుద్ధం ఆపాలి అంటే అశ్వత్థామ చనిపోయినాడు అని ఆయనకి తెలిస్తే తప్ప ఆయన యుద్ధం ఆపడు. అశ్వత్థామ చనిపోతాడా అంటే అశ్వత్థామకి చనిపోయేటువంటి ద్రోణాచార్యుడు భీష్మాచార్యుడు ఎవరైనా, ఈ అశ్వత్థామ చనిపోయేటువంటి శాపం లేదు. అశ్వత్థామ చనిపోడు. చనిపోని అశ్వత్థామని చనిపోయాడు అని చెప్పాలి, అది వినాలి. అప్పుడు ఆయన యుద్ధం మానేస్తాడు. ఎవరు చెప్పాలి అంటే ధర్మరాజు చెప్పాలి. ధర్మరాజు చెబితేనే నీకెవరు చెప్పినా వినడం. ఎందుకంటే ధర్మరాజులో నోట్లో నుంచి వస్తే మంచి, అది నిజాయితీ మాట. ఆ మాట ట్రూత్ అనేటువంటి ఒక ఇది. నేను చెప్పను, అబద్ధం చెప్పను అంటాడు ధర్మరాజు. పాప చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే అంటారేమో, నేను చెప్పను అబద్ధం, నేను చెప్పను, రాష్ట్ర ప్రజలకు అబద్ధం చెప్పనని అంటారేమో. నేను అనుకుంటాను ఈ శ్రీకృష్ణుడు ఇప్పుడు నారా లోకేష్ గారేమో అనుకుంటాను నేను. నాన్న మీరేం చెప్పవసరం లేదు, మీరు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ అయిందని మొత్తం చెప్పండి. మీరు అశ్వత్థామ కుంజర అనే ఒక చిన్న మాటను అనే ఏనుగు చనిపోయింది అన్నట్టుగా కుంజర గత హతహ అనే ఒక మాట అన్నట్టు చాలు, అది ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి బహుశా నారా లోకేష్ గారి ఈ ప్లాన్ అయి ఉండొచ్చు. అందుకని ఈ 10,600 పోస్టులు అంట 4 ఫేజుల్లో ఇస్తారంట. 4 ఫేజుల్లో ఫస్ట్ ఫేజ్లో 1,523 పోస్టులు మాత్రం ఫస్ట్ ఫేజ్లో ఇస్తారంట. మిగతా 3 ఫేజులు ఎప్పుడు ఇస్తారో ఎక్కడ క్లారిటీ లేదు. నేను చదివి వినిపిస్తా. అకార్డింగ్లీ ది జాబ్ క్యాలెండర్ ఆఫ్ 2026 was finalized in consultation with the concerned departments. The job calendar comprises 10,060 direct recruitment vacancies to be notified in 4 phases. ఇంకా నోటిఫై చేయాల. నోటిఫై చేయకుండానే జాబుల కొలిమి ఇది కొలువుల జాతర అంట. ఆ కొలువుల జాతర ఇంకా నోటిఫై చేయని జాబ్కి ఇది. అంటే పిల్లోడు పుట్ల, వాడు పెరిగి పెద్దవలా పేరు పెట్టలా, ఆ పేరు పెట్టిన కొడుక్కి పేరు పెట్టిన కొడుక్కి పెళ్లి సంబంధం చూసేసి వాడికి 3 వేసేసి వాడికి శోభనం చేసేసి వాడికి పిల్లోడు పేరు కూడా పెట్టేటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎంతకైనా సాధ్యమో సాధ్యాలని అసాధ్యం చేయగలిగినటువంటి సాధ్యాలను అసాధ్యం చేయగలిగినటువంటి మహా ఋషులు ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. The first phase vacancies of 1523 posts have already been notified in higher education by the higher education department. ఈ 10,600 పోస్టులో 1,523 పోస్టులు మాత్రమే నోటిఫై చేశారు. The remaining vacancies will be notified in the subsequent 3 phases as mentioned below. ఈ రిమైనింగ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారు? రిమైనింగ్ నోటిఫికేషన్స్ ఒక డేట్ ఇచ్చారు, టెంటేటివ్ డేట్. ఆ డేట్కి వస్తుందో రాదో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ జీవో ఇచ్చే టైంకి 10,600 పోస్టులు ఉన్నాయి కదా, నోటిఫై ఉన్నాయి కదా. మీరు నోటిఫై ఉన్నాయి, ఈ పోస్టులు పలానా తేదీని ఫిల్ చేస్తామో, 10వ తేదీలోపు ఫిల్ చేస్తామని రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా మీరు దాటేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? చెప్పండి, ఇదిగో ఈ 10,600 పోస్టులు ఈ సంవత్సరం ఫిల్ చేస్తాము. నేను అడుగుతున్నా, ఇప్పటికీ 2,96,000 బ్యాక్లాగ్ పోస్టులు, 2,96,000 బ్యాక్లాగ్ పోస్టులు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ పోస్ట్. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అబ్కాస్ ఉద్యోగాలే లేవు. ఎందుకు అంటే నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, అంటే జేబీఎం భారత్ పార్టీ చాలా స్పష్టమైనటువంటి డిమాండ్ చేస్తుంది. మా పోరాటం కూడా భవిష్యత్తులో చేయబోతుంది. నేను ఎందుకు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉద్యోగాల కల్పనకి వ్యతిరేకం అని చెప్పే సాహసం చేశాను అంటే 1994, 95, 96లో
ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీ అయితే, ఏ పోస్ట్ అయినా రెగ్యులర్ పోస్టే, ఎగ్జిస్టింగ్ వేకెన్సీయే అంటారు. ఈ పోస్ట్ ఖాళీ అయితే ఒక జూనియర్ అసిస్టెంటు రిటైర్డ్ అయ్యే టైంకి ఒక 50,000 60,000 రూపాయల జీతం తీసుకుని రిటైర్డ్ అయినా లేకపోతే ఉద్యోగంలో దురదృష్టవశాత్తు చనిపోయినా ఇతనికి ఆ రెగ్యులర్ పోస్టు మరలా రెగ్యులర్గానే తీయాలి. కానీ మొట్టమొదటిసారిగా చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక దుస్సాహసానికి ఒడికట్టారు. ఏంటి అంటే, ఒక సంవత్సరంలో 10,000 మంది ఉద్యోగాల రెసిగ్నేషన్ చేసినా లేకపోతే ఉద్యోగాల రిటైర్డ్ అయినా జూనియర్ అసిస్టెంట్లని డిఫరెంట్ ఉద్యోగాలు ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లని కూడా ఇప్పటికీ కూడా చూసుకుంటే 60% ఉద్యోగాలు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉద్యోగాలన్నీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులోనే ఉన్నాయి. దీనికి కారణం చంద్రబాబు నాయుడు. ఈ ఉద్యోగాలని జూనియర్ అసిస్టెంట్లని, సీనియర్ అసిస్టెంట్లని, సూపరింటెండెంట్ క్యాడర్ వాళ్ళని, యూడీసీ క్యాడర్ వాళ్ళని, అప్పర్ డివిజన్ క్లర్క్ క్యాడర్ వాళ్ళని, ఒక స్థాయి ఉన్నటువంటి క్యాడర్ వాళ్ళందరూ రిజైన్ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు సూపరైనేషన్ అయిన తర్వాత 50,000 1,00,000 రూపాయలు ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాల్సి వస్తుందేమోనని ఒక 10,000 మంది ఒకసారి ఒక వేకెన్సీస్ వస్తే ఒక డిపార్ట్మెంట్లో ఈ 10,000 మందిలో 8,000 మందిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా 8,000కి 7,000కి తీసుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇదే ఉద్యోగం చేసేది, జాబ్ చార్ట్ అంతా కూడా ఒకేలాగా ఉంటుంది. ఎవరు ఉద్యోగం చేయాలో వాళ్ళే ఉద్యోగం చేస్తారు. వాళ్ళ ఉద్యోగం 50,000కి 1,00,000 రూపాయలకి చేసేటువంటి ఉద్యోగం 10,000కి 8,000కి నిరుద్యోగుల పాలిట నిరుద్యోగులకు ఉన్నటువంటి ఆసరాని అవకాశాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ చేత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు ఇప్పించి వాళ్ళ చేత ఇయర్లీ అవర్లీ బేసిస్ తోటి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఈరోజు ఎంతమందికి తీసుకొచ్చారంటే 10 లక్షల మందికి రీచ్ అయిపోయినారు వాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అబ్కాస్ ఉద్యోగులు 10 లక్షల మంది ఉన్నారు. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఈ 10 లక్షల మంది కూడా రెగ్యులర్ పోస్టింగ్లో ఉన్న వాళ్ళే. వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఈ 10 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్న వీళ్ళని మీరు రెగ్యులర్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి జైభీమరావు భారత్ పార్టీ పిలుపునిస్తుంది ఖచ్చితంగా. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అవర్లీ బేసిస్తో ఉన్నటువంటి అబ్కాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని రెగ్యులరైజ్ చేయాల్సిందే. బికాస్ ద రోల్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. 15, 17, 18, 20 అత్యంత దుర్మార్గం ఏంటి అంటే అండి, 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టుల్లో దుర్భరమైన జీవితం గడుపుతూ 10,000కి 5,000కి ఇప్పటికీ పనిచేస్తున్నారండి.